హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సోయాబీన్ ఫీల్డ్ చూసి రావడానికి వెళ్తున్నాము. తాండూరు నుండి బయలుదేరాము. తాండూరు నుండి 130 కిలోమీటర్ ఉంటుంది. నేను మరియు మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సోయాబీన్ గురించి మన సబ్స్క్రైబరే మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందుకే నేను మరియు మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మన సబ్స్క్రైబర్ చెప్పిన లొకేషన్కు వచ్చాము. అక్కడి నుండి ఫీల్డ్ చూపించడానికి తీసుకెళ్తుండు. ఎందుకంటే ఇంతకు ఎప్పుడు సోయాబీన్ ఫీల్డ్కు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నట్టు వెళ్తున్నాము. సోయాబీన్ ఫీల్డ్ అనేది రోడ్ సైడ్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు అక్కడక్కడ సోయాబీన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డౌట్ ఉండే, సోయాబీన్ ఈ ఊర్లో ఫీల్డ్ ఎక్కువగా ఉందా, మిషన్లు నడుస్తుందా నడవా అన్నట్టు ఒక డౌట్ ఉండే. ఇక్కడ నుండి టోటలీ సోయాబీన్ ఫీల్డే కనిపిస్తుంది. కటింగ్ చేయడానికి రాదు, ఎందుకంటే కందిలో ఉంది. సోయాబీన్ కటింగ్కి ఉందని అనుకున్నాము, బట్ ఏంటంటే సోయాబీన్ కందిలో ఉంది. ఈ ఊర్లో టోటలీ కందిలోనే వేస్తారంట, డైరెక్ట్ కటింగ్ చేయడానికి ఉండదు. కూలీలని పెట్టి మొత్తం కందిలో ఉన్న సోయాబీన్ కోసి ఒక దగ్గర కుప్ప పెడతారంట, ఆ కుప్పలు వేయాలంట. ఈ ఊర్లో 80% మొత్తం కందిలోనే ఉంటుందంట. కుప్పలని డబ్బా లెక్కలో మనకు అమౌంట్ ఇస్తారంట. ఒక డబ్బాకు 1500 నుండి 1800 వరకు ఇస్తారంట. ఈ ఊర్లో సోయాబీన్ ఫీల్డ్ అయితే బాగానే ఉంది. మేము దాదాపు 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళి చూసాము. ఎటు దిక్కు చూసినా కూడా సోయాబీనే ఉంది. ఈ ఫీల్డ్ స్టార్ట్ కావడానికి 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ తర్వాత మన బండ్లు బాగానే నడుస్తాయి. లాస్ట్ ఇయర్ సోయాబీన్ డైరెక్ట్ కటింగ్ చేశారంట. ఈ సంవత్సరం
80-90% రైతులు కందిలోనే వేశారు. మన సబ్స్క్రైబర్ చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం కటింగ్ అనేది ఉండదు, ఓన్లీ కుప్పలు వేయడం మాత్రమే ఉంటుంది. ఆ కుప్పలు వేయడమే అంతే తప్ప కటింగ్ అయితే ఉండదు. ఎటు చూసినా కూడా కందిలో సోయాబీనే ఉంది. సోయాబీన్ అనేది ఒక ఎకరానికి 6 నుండి 8 క్వింటాల దిగుబడి వస్తుందంట. ఒక ఎకరం కుప్ప వేసామంటే దాదాపు 80-90% ఒక డబ్బా అవుతుంది. ఒక మిషన్ వచ్చేసి ఒక రోజుకు 15 నుండి 20 ఎకరాల సోయాబీన్ కుప్పలు వేయొచ్చు. కుప్పలు వేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. కందిలో కాకుండా ఓన్లీ సోయాబీన్ అనేది ఉంటే డైరెక్ట్ కట్ చేయొచ్చు, కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉండేది. ఇక్కడ మేము చూసే పొలం వచ్చేసి హైట్ తక్కువగా ఉంది. సోయాబీన్ పెసరు మరి మినుములాగానే ఉంది, కట్ చేయొచ్చు. సోయాబీన్ ఫీల్డ్ బాగానే ఉంది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు వరకు కందిలో సోయాబీనే ఉంటుందంట. వేరే పంట ఏం కనిపించదు, ఓన్లీ సోయాబీన్ కందినే ఉంటుంది. ఈ ఫీల్డ్ లొకేషన్ వచ్చేసి బీదర్ డిస్టిక్, ఔరాద్ తాండూరు నుండి 130 కిలోమీటర్ అవుతుంది. సోయాబీన్ చూస్తే సేమ్ బెబ్బెర్లలాగానే ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తే బెబ్బెర్లే అన్నట్టు ఉంటాయి. ఈ ఫీల్డ్ చూశాక నేను మరియు మా ఫ్రెండ్ ఒక అంచనాకు వచ్చాము. ఎందుకంటే మాకు ఒక డౌట్ ఉండే, ఇక్కడ మా ఫీల్డ్ ఉందా లేదా అన్నట్టు ఒక డౌట్ ఉండే. ఈ ఫీల్డ్ చూశాక బండ్లు బాగానే నడుస్తాయి. ఇక్కడ ఉన్న రైతులకు అడిగి తెలుసుకుంటే రైతులు 4 నుండి 5 రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయి, మీరు వచ్చేయండి అని చెప్పారు. సోయాబీన్ ఫీల్డ్ వచ్చేసి కంటిన్యూగా 20 డేస్ నడుస్తాయి. నేను మరియు మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి 3 డేస్ తర్వాత రావాలని అనుకున్నాము. ఫీల్డ్ చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అక్కడి నుండి తిరిగి ఇంటికి బయలుదేరాము.